గోరి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు అయింది. చేవెళ్ల కోర్టు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది. మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించి కేసులో అఘోరికి బెయిల్ మంజూరు అయింది. 5,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఇద్దరు షూరిటీలు త్వరలో కోర్టుకు సమర్పించనున్నారు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. అఘోరి శ్రీనివాస్ పై మరో 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మోకిలా కేసులో బెయిల్ వచ్చినా మరో 2 కేసుల్లో జైల్లో ఉండనున్నాడు అఘోరి శ్రీనివాస్. అఘోరి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు అయింది. చేవెళ్ల కోర్టు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది. మహిళా ప్రొడ్యూసర్ ను బెదిరించిన కేసులో అఘోరికి బెయిల్ మంజూరైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సుమారు 25 రోజుల తర్వాత చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి అఘోరి శ్రీనివాస్ కు బెయిల్ లభ్యమైనట్టుగా సమాచారం అందుతుంది. మోకిల్లా పోలీస్ స్టేషన్ లో మహిళా ప్రొడ్యూసర్ పూజల పేరుతో తను వేధింపులకు గురి చేసి బలవంతంగా పూజ పేరుతో ఉజ్జయిని తీసుకెళ్లి అక్కడ రూమ్ లో నిర్బంధించి తనను పూజల పేరుతో మాయమంత్రాల పేరుతో ముందుగా 5 లక్షల డీల్ కుదిరించుకొని అనంతరం పూజ ముగిసిన తర్వాత మరో 5 లక్షలు డిమాండ్ చేయడము, అది కూడా ఇయ్యలేని పరిస్థితుల్లో ఉన్నానంటూ కూడా బాధితురాలు వేడుకోవడము, అవేవి తను పట్టించుకోకుండా తన దగ్గర కత్తులున్నాయి, గన్నున్నాయి, నేను చేసినటువంటి పూజలన్నీ కూడా విఫలమయ్యి మీ కుటుంబం అంతా మీద రోడ్డు మీదకి వస్తుంది అంటూ కూడా మోకిల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఘటన పైన బాధితురాలే స్వయంగా పోలీసులకు ఆశ్రయించి పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు అఘోరి శ్రీనివాస్ ను ఉత్తరప్రదేశ్ ఉజ్జయిని వెళ్తూ ఉండగా అడ్డుకొని తనతో ఉన్నటువంటి శ్రీవర్షినితో సహా తాను ఇల్లీగల్ గా 8 రోజుల పాటు ప్రయాణం చేస్తున్నటువంటి కారుని సైతం మోకిల్లా పోలీసులు అదుపులోకి తీసుకొని అటు శ్రీవర్షినిని అటు అఘోరి శ్రీనివాస్ ని ఇల్లీగల్ గా ప్రయాణం చేస్తున్నటువంటి కారుని అధీనంలోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అఘోరి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నటువంటి వెంటనే మోకిల్లా పోలీసులు చేవెళ్ల కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని ఈ అఘోరి శ్రీనివాస్ పూజల పేరుతో ఎంతమందిని మోసగించాడు, అసలు అఘోరి విద్య నేర్చుకున్నాడా లేదా, జనాలను బురుడి కొట్టించేందుకే ఈ అవతారం ఎత్తాడా అనే దానిపై కూడా పోలీసులు ఆ వివరాలను కూడా సేకరించినప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కొన్ని కీలక పాయింట్స్ ని పోలీసులు సేకరించారు. అసలు అఘోరిగా ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చిందనే దానికి పూర్వ ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీసినప్పుడు ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసుకున్నటువంటి శ్రీనివాస్ తన ప్రైవేట్ పార్ట్స్ పైన గ్రామస్తులందరూ కలిసి ఒక మంట ఉపయోగించి తన పైన చురుకలు పెట్టడంతో అది జీవితంలో ఇక ముందు అఘోరి అవతారం ఎత్తాల్సిందే, ట్రాన్స్జెండర్ గా నేను అవతారం ఎత్తాల్సిందే, పురుషుడిగా ఉంటే తను సొసైటీలో సెట్ అవ్వనంటూ కూడా తనే స్వయంగా వెళ్లి డాక్టర్స్ తో కలిసి తన ఉన్నటువంటి ప్రైవేట్ పార్ట్స్ ని తొలగించుకొని అఘోరి అవతారం ఎత్తాడంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇదే మోకిల్లా కేసులో తాజాగా చేవెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. 5,000 చొప్పున 2 షూరిటీస్ కోర్టుకి సమర్పించాలంటూ కూడా తన న్యాయవాదికి ఆదేశాలు జారీ చేశారు. తన న్యాయవాది ఇప్పటికే అఘోరి కుటుంబానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ సమాచారాన్ని షేర్ చేశారు. త్వరలో ఈ 2 షూరిటీస్ కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కేసులో తనకు రిలాక్సేషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇదే అఘోరి శ్రీనివాస్ మోకిల్లా కంటే ముందు మోకిల్లా ఇష్యూ తర్వాత కూడా 2 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. రాధిక అనే తన మొదటి భార్య వెలుగులోకి వచ్చి అఘోరి శ్రీనివాస్ తనకు మంత్రాల పేరుతో పూజల పేరుతో కెనాల్ పక్కన తీసుకెళ్లి తన పట్ల అసభ్యంగా బిహేవ్ చేశాడు, అనేక చోట చెప్పుకోనినటువంటి విధంగా చేతులేశాడు అంటూ కూడా రాధిక ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కరీంనగర్ లో రేప్ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా అఘోరి శ్రీనివాస్ చెంచల్గూడ నుంచి పీటీ వారెంట్ పైన తిరిగి కరీంనగర్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇటు ట్రాన్స్జెండర్లు అటు జోగినీలు ఎవరైతే పూజల పేరుతో తనను మోసగించినటువంటి బాధితులంతా వరుసగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినటువంటి వెంటనే వరుసగా ఫిర్యాదులు చేయడంతో ఇప్పుడు 2 కేసులు అఘోరి పైన పెండింగ్ లో ఉన్నాయి. ఒకవేళ మోకిల్లా పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసులో బెయిల్ వచ్చి షూరిటీస్ ప్రొడ్యూస్ చేసినా కూడా 2 కేసుల్లో అదే చెంచల్గూడ జైల్లో తను అండర్ ట్రయల్ ఖైదీగా ఉండేటువంటి అవకాశం ఉంది. వివిధ పోలీస్ స్టేషన్ లో గానీ వివిధ జడ్జిల ముందు కూడా బాధితులు చెంచల్గూడ జైల్లోనే ఉంచి విచారణ జరిపించాలి, వర్చువల్ గా అఘోరిని కోర్టు ముందు హాజరుపరచాలంటూ కూడా బాధితులంతా కూడా ఈ న్యాయ వ్యవస్థలకు న్యాయమూర్తులకు ఈ విన్నపం పెట్టుకోవడంతో కోర్టు దీనికి అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక ముందు కరీంనగర్ కేసు గాని అటు ఏపీలో నమోదైనటువంటి కేసు గాని ఏ కేసులో గాని చెంచల్గూడ జైలు నుంచి వర్చువల్ గా మాత్రమే అఘోరిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. మోకిల్లా
పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసుపై మాత్రం బెయిల్ లభ్యమైనట్టుగా తెలుస్తా ఉంది. 2 షూరిటీస్ 5,000 చొప్పున ప్రొడ్యూస్ చేయాలంటూ మాత్రం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కుటుంబ సభ్యులు ఈ 2 షూరిటీస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఒక కేసులో బెయిల్ లభించినటువంటి వెంటనే అటు కరెక్ట్ నమోదైనటువంటి కేసులో పోలీసులు గాని ఇమీడియట్ గా పీటీ వారెంట్ పైన వేరే రాష్ట్రానికి లేదా వేరే కమిషనరేట్ కి వేరే జిల్లాకి తీసుకెళ్లి అఘోరి శ్రీనివాస్ ని విచారించేటువంటి అవకాశం ఉంది. అనేక పెండింగ్ కేసులు ఇప్పుడు నిందితుడై ఉన్నాడు కాబట్టి ఈ కేసులన్నీ క్లియర్ అయ్యేంత వరకు సుమారు సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు టైం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం పాటు చెంచల్గూడ జైల్లోనే అఘోరి శ్రీనివాస్ ఉండేటువంటి అవకాశం ఉంది. అనుష, అయితే రవితేజ ఇప్పటి వరకు అఘోరి శ్రీనివాస్ ఎందుకు లాయర్ని పెట్టుకోలేదు? తను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మోకిల్లా పోలీస్ స్టేషన్ కేసుకు సంబంధించి తనను న్యాయవాది పెట్టుకునేటువంటి స్తోమత లేదు, తను డబ్బులు ఇచ్చుకొని న్యాయవాదులకు ఈ కోర్టు ఖర్చులు ఇచ్చేటువంటి స్తోమత తనకు లేదు అంటూ కూడా ఆ విషయాన్ని మెజిస్ట్రేట్ ముందు తెలియజేయడంతో కోర్టు ఒక మెజిస్ట్రేట్ ని ఒక న్యాయవాదిని అపాయింట్మెంట్ చేస్తూ ఈ బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలు కేవలం ఈ యొక్క కేసులో మాత్రమే ఈ వివరాలన్నీ మీరే చూసుకోవాల్సి ఉంటుందంటూ కూడా అక్కడ ఒక లాయర్ ని కోర్టే స్వయంగా అపాయింట్ చేయడంతో ఆ న్యాయవాది ముందుకొచ్చి ఈ కేసులో నమోదైనటువంటి ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్, తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నిటిని కూడా ఫుల్ స్టడీ చేసి ఈ కేసులో ఎలా బెయిల్ పొందాలి, పోలీసులు తయారు చేసినటువంటి సాక్ష్యాధారాలు ఏంది, బెదిరించిన దానికల్లా ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అని పరిశీలించిన తర్వాత ఇది సాధారణంగా చీటింగ్ పరిధిలోకే వస్తుంది కాబట్టి, కానీ తను ఉజ్జయిని తీసుకెళ్లి బలవంతంగా ఈ బెదిరింపులకు పాల్పడి కత్తులున్నాయి, గన్నులున్నాయి అంటూ బెదిరించి బలవంతంగా అకౌంట్లకు పెట్టించిన వాటిపైన కొన్ని కుట్ర కేసులు పోలీసులు దీంట్లో నమోదు చేయడం జరిగింది. తనను ఉజ్జయిని వెళ్తూ ఉండగా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి పోలీసులు తన కన్ఫెషన్ రిపోర్టు తీసుకుని తన వాంగ్మూలం సేకరించిన తర్వాత తన కోర్టులో ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం కస్టడీ కూడా పూర్తయింది. మళ్లీ తిరిగి 14 రోజులు ఈ రిమాండ్ పొడిగించడంతో దాదాపు నెల రోజుల పాటు అఘోరి శ్రీనివాస్ చెంచల్గూడ జైల్లోనే ఉన్నారు. ఈ కేసు బెయిల్ లభించిన మరో 2 కేసుల్లో మాత్రం సీరియస్ కేసులు నమోదు చేస్తున్నారు. ఒకటి రేప్ కేసు నమోదై ఉండడము, మరొకటి ఫ్రాడ్ కేసు నమోదై ఉండడము. ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అఘోరి శ్రీనివాస్ ఏ కేసు లేకుండా బయటికి రావాలంటే ఇంకా సంవత్సరం పాటు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రేప్ కేసు విషయంలో మాత్రం కొంచెం డీప్ గా పోలీసులు ఈ కేసుని విచారణ జరిపించేటువంటి అవకాశం ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ రాధిక అంటే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని రాధికకు కొన్ని విషయాలు షేర్ చేయాలి, కొన్ని పూజలకు సంబంధించినటువంటి తాంత్రిక విద్యల పైన అంటూ కూడా ఆ అమ్మాయిని నమ్మించి ఒక దూర ప్రాంతానికి తీసుకెళ్లి ఆ కెనాల్ సమీపంలో తన ఒక మహిళ అని తెలిసి కూడా తన అనుమతి లేకుండా అనేక చోట్ల చేతులు పెట్టి తను అసభ్యకరంగా బిహేవ్ చేశాడు. అప్పటికి తను ప్రతిఘటించే ప్రయత్నం చేశాను, అడ్డుకున్నాను. తను పూజల పేరుతో బెదిరించి ఈ రకమైన పూజ తాను అంటూ బెదిరించి అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేసినట్టు కూడా బాధితురాలే నేరుగా మీడియా ముందుకు వచ్చింది. ఉమెన్ కమిషన్ ఆశ్రయించింది. చివరిగా కోర్టుని ఆశ్రయించడము, తిరిగి పోలీస్ స్టేషన్ కి వ్యవహారం చేరడంతో అఘోరి శ్రీనివాస్ పైన రేప్ కేసు నమోదైనట్టుగా పోలీసులు ఓ ప్రకటనలో ఆ వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ రేప్ కేసులో సాధారణంగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. స్పష్టంగా ఆ అమ్మాయి పట్ల అనుచితంగా అసభ్యకరంగా బిహేవ్ చేసినట్టుగా బాధితురాలు కొన్ని ఆధారాలను కూడా పోలీస్ కి ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా చేసే ఈ రేప్ కేసులో చాలా సందర్భాల్లో కోర్టు అనేక సార్లు శిక్ష విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ తన అవతారాన్ని మార్చుకొని ఒక అఘోరి మాతనని, తన దేవుడి పంపించినటువంటి ఒక పవర్ఫుల్ వ్యక్తినని, తను అఘోరిగా శిక్షణ పొందానని, ఏళ్ల తరబడి తను తపస్సు చేశానంటూ కూడా ఏదైతే జనాలను బురిడి కొట్టించి జనాల చేత పూజల పేరుతో డబ్బులు వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో ఈ అన్ని ఆధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మాత్రం కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్ గా అఘోరి శ్రీనివాస్ కు ఏళ్ల తరబడి జైలు శిక్ష వేసేటువంటి అవకాశం ఉంది. అనుష, రైట్ రవితేజ, థ్యాంక్ యూ.